అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక గొప్ప ఇతిహాసంలోకి వెళ్తున్నాం. అదే రామాయణం. అందులో శ్రీరాముడి కథ మనందరికీ తెలిసిందే. కాని ఆయన జీవితంలోని కొన్ని కీలకమైన మొదటి ఘట్టాలని 3 అంకాలుగా చూద్దాం. మరి పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. సరే, కథ మొదలుపెట్టే ముందు మనమందరం ఒక ప్రశ్న వేసుకుందాం. శ్రీరాముడిని ఎందుకు ఒక ఆదర్శవీరుడు అంటారు? అసలు ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీసేంటి? ఈ ప్రశ్న మనసులో పెట్టుకుని కథలోకి వెళ్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో మన కథ మొదటి అంకం శ్రీరాముడి జననం. ఆయన పుట్టుక చాలా స్పెషల్ అన్నమాట. అదేదో మామూలుగా జరిగింది కాదు. దాని వెనుక ఒక పెద్ద కథ, ఒక గొప్ప యాగం, ఆ యాగం వల్ల వచ్చిన ఒక దైవిక వరం, ఇవన్నీ ఉన్నాయి. అసలేం జరిగిందంటే, అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకి పిల్లల్లేరు. చాలా కాలం ఎదురుచూసి ఆయన పుత్రకామేష్టి అనే ఒక గొప్ప యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం పూర్తయ్యేసరికి యజ్ఞగుండం నుంచి సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రత్యక్షమై ఒక పాయసమున్న పాత్రమిచ్చాడు. ఇక దశరథుడు ఆ పాయసాన్ని తన 3 భార్యలకి పంచిపెట్టాడు. దాని ఫలితమే నలుగురు కొడుకులో జననం. సో ఆ పాయసం వల్ల ఆయన మొదటి భార్య అయిన కౌసల్యకి శ్రీరాముడు పుట్టాడు. రెండవ భార్య కైకేయికి భరతుడు. ఇక 3వ భార్య సుమిత్రకి 2, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అలా అయోధ్య రాజ్యానికి 4 వారసులొచ్చారన్నమాట. ఈ నలుగురులో రాముడు అందరికంటే పెద్దవాడు. తన మంచి గుణాలతో, ధైర్యంతో అందరినీ, అంటే ప్రజల్ని, ఇంట్లో వాళ్లని అందరినీ ఇట్టే ఆకట్టుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే మొదటి విషయమేంటంటే, మనలో మంచి క్వాలిటీసుంటే మనల్ని అందరూ ఇష్టపడతారు, గౌరవిస్తారు. సింపుల్ కదా? సరే, రాముడి జననం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆయన ప్రయాణంలో 2వ అంకంలోకి అడుగుపెడదాం. అదే, ఒక హీరోగా ఆయన ఎదుర్కొన్న మొదటి ఛాలెంజ్, మొదటి విజయం. అప్పుడు జరిగింది. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకొచ్చాడు. ఆయన అడవిలో ఒక పెద్ద యజ్ఞం చేస్తుంటే కొంతమంది రాక్షసులు దాన్ని పాడు చేస్తున్నారట. దానికి రక్షణగా రాముడిని పంపమని అడిగాడు. పాపం దశరథుడు చిన్న పిల్లాడిని అడవికి, అది రాక్షసులతో పోరాడటానికి పంపాలంటే చాలా భయపడ్డాడు. కాని చివరికి ఒప్పుకున్నాడు. రాముడు కూడా తండ్రి మాటని గౌరవించి లక్ష్మణుడితో కలిసి బయల్దేరాడు. ఇది ఆయన జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక అడవిలోకి వెళ్లగానే వాళ్లకి ఎదురయ్యింది తాటక అనే ఒక భయంకరమైన రాక్షసి. ఆమెను చూస్తేనే ఎవ్వరైనా భయపడతారు. కాని రాముడు అస్సలు వెనక్కి తగ్గలేదు. తన ధైర్యంతో, పరాక్రమంతో ఆమెను ఎదుర్కొని ఓడించాడు. ఆ చిన్న వయసులోనే తన సత్తా ఏంటో అందరికీ చూపించాడు. తాటక అడ్డు తొలగిపోయాక రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడి యజ్ఞానికి కాపలాగా నిలబడ్డారు. యజ్ఞానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకున్నారు. ఇక యజ్ఞం సక్సెస్ఫుల్గా పూర్తవడంతో విశ్వామిత్రుడు ఎంతగానో సంతోషించి వాళ్ళిద్దర్నీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. చూసారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరో పాఠముంది. ధైర్యం, మన కర్తవ్యమేంటో గుర్తించి దాన్ని పాటించడం. ఈ 2 ఉంటే చాలు. ఎంత పెద్ద టాస్క్ అయినా సరే దాన్ని పూర్తి చేయొచ్చు. రాముడు చేసింది అదే కదా. ఓకే, ఇప్పటికి 2 అంకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ అంకంలోకి వెళ్దాం. శివధనస్సు మరియు సీత. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. మిథిలా రాజ్యంలో రాముడికి అస్సలైన సవాలెదురైంది. మిథిలా రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన కూతురు సీత. ఆమె స్వయంవరానికి జనకుడొక కండిషన్ పెట్టాడు. అదేంటంటే, తన దగ్గర శివుడికి చెందిన ఒక దైవికమైన ధనస్సు ఉంది. ఎవరైతే ఆ ధనస్సుని ఎత్తి దానికి అల్లెతాడు కడతారో వారికే సీతనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. ఇది మామూలు బలపరీక్ష కాదు, దైవిక శక్తికి కూడా ఒక టెస్ట్ లాంటిది. ఈ ప్రకటన విని దేశదేశాల నుంచి ఎంతోమంది రాజులు, పెద్ద పెద్ద యోధులు వచ్చారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నించారు. వాళ్ల శక్తి మొత్తం ఉపయోగించారు. కాని ఏమైంది? ఎవ్వరూ దాన్ని కనీసం కదల్చలేకపోయారు. ఊహించుకోండి, ఆ ధనస్సు ఎంత శక్తివంతమైనదో, ఆ పరీక్ష ఎంత కష్టమైనదో. ఇక అందరూ చేతులెత్తేసిన తర్వాత రాముడు ముందుకొచ్చాడు. గురువు విశ్వామిత్రుడి ఆశీర్వాదంతో ఆ ధనస్సు దగ్గరికి వెళ్లాడు. అందరూ చూస్తుండగానే దాన్ని చాలా తేలికగా, అవలీలగా పైకి లేపాడు. అంతేకాదు, దానికి అల్లెతాడు కట్టబోతుంటే అది ఫళఫళమ్మని విరిగిపోయింది. ఆ శబ్దానికి, ఆ దృశ్యానికి అక్కడున్నవాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ సంఘటన మనకు ఏం చెబుతోంది? రాముడిలో ఉన్నది కేవలం శారీరక శక్తి కాదు, దానితో పాటు సత్యం, ధర్మం కూడా ఉన్నాయి. ఈ సత్యం, శక్తి ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు విజయం ఖచ్చితంగా మనదే అవుతుంది. అలా రాముడు ఆ పరీక్షలో గెలిచి సీతను వివాహం చేసుకున్నాడు. సరే, ఇప్పుడుదాకా మనం రాముడి జీవితంలోని 3 ముఖ్యమైన ఘట్టాలు చూశాం. ఆయన జననం, మొదటి విజయం, తర్వాత సీతాస్వయంవరం. ఇప్పుడు వీటన్నిట్నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు నీతి ఏంటో ఒక్కసారి చూద్దాం. మొత్తంగా చూస్తే ఈ కథ మనకు ఒక వీరుడి లక్షణాల గురించి 3 విషయాలు చెబుతోంది. మొదటిది, మనలో మంచి గుణాలుంటే ప్రేమ, గౌరవం వాటంతటివే వస్తాయి. రెండోది, ధైర్యంతో పాటు మన బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు. ఇక ఫైనల్గా మూడోది, సత్యం, శక్తి. ఈ 2 కలిస్తే గెలుపుని ఎవరూ ఆపలేరు. అయితే ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కథలో మనం చూసిన ఈ సద్గుణాలు, అంటే మంచి గుణాలు, ధైర్యం, కర్తవ్యం, సత్యం, శక్తి, వీటిలో ఈరోజు మన సమాజానికి, మనకు వ్యక్తిగతంగా ఏది అత్యంత ముఖ్యమనిపిస్తోంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.